ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే యోజన విభాగం రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, నియోజకవర్గ అధ్యక్షులకి, అలాగే మండల అధ్యక్షులకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర యోజన విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బీసీ వర్గానికి చెందిన యువ నాయకులు కారుమూరి సునీల్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. పొలిటికల్ డైవర్షన్లో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి ప్రశ్నిస్తే అన్యాయంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద లేని అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తాం జరుగుతుంది. 2019 టు 2024 మధ్యలో చూస్తే ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు అనేవి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగినాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎంతో పారదర్శకంగా సిండికేట్ల కబంధ హస్తాల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోకి ఈ మద్యం దుకాణాలు తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 33% దుకాణాలని రద్దు చేస్తాం జరిగింది. అలాగే 43,000 బెల్ట్ షాపులు రద్దు చేస్తాం జరిగింది. 4,300 పైచీలకు పర్మిట్ రూములు రద్దు చేస్తాం జరిగింది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ ₹1 ఎక్కడ నమ్మినా కూడా వెంటనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, అలాగే వాళ్ళకి శిక్షలు పడటం కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఏదైతే మద్యం ధరలను పెంచి అమ్మకాలను తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అలాగే మద్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. ఇప్పుడున్న కూటమి హయాంలో చూస్తే కనుక ఈ రాష్ట్రంలో ప్రతి మద్యం దుకాణంలో కూడా ప్రతి బాటిల్ పైన 10 నుంచి 20 రూపాయలు ప్రతి పేద ప్రజల దగ్గర నుంచి ఎక్కువ శాతం వసూలు చేస్తున్నారు. ఎంఆర్పి రేట్ల కన్నా కూడా ప్రతి షాప్లో ప్రతి బాటిల్ పైన 10 నుంచి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదేంటి అని అడిగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు ఏమి పట్టనట్టు కూర్చుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 99 ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రూపాయల మధ్యనే కూడా 120 రూపాయలకి ఈరోజు ఆ షాపుల్లో అమ్మటం జరుగుతుంది. ఏంటని ప్రశ్నించే వాళ్ళు లేరు. ఏంటని ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద లేని కేసులు ఉన్నట్టు అబద్ధాన్ని సృష్టించి మీడియాలో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, పబ్లిక్లో ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే 9 రూపాయలకి మద్యం ఇస్తామని చెప్పి 120 రూపాయలకి అదే మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ కలెక్షన్లన్నీ కూడా ఎటు వెళ్తున్నాయో అనేది కూడా అందరికీ తెలుసు. ఈ కలెక్షన్లన్నీ కూడా కరకట్ట ప్యాలెస్లకి వెళ్తున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ దీనిపై ఆరోపిస్తుంది. లైసెన్సులు ఏమో ఒకరి పేర్ల మీద ఉంటాయి, నిర్వాహకులేమో వేరే వాళ్ళు ఉంటారు. లైసెన్సులు ఏమో ఇంత శాతం మందికి ఇస్తామంటారు, నిర్వహించేదేమో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులే ఉంటున్నారు. ఎక్కడా కూడా అకౌంటబిలిటీ లేకుండా, ఒక సరైన విధి విధానాలు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవినీతికి పాల్పడుతున్నారు. కావున ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు కూటమి ప్రభుత్వం ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని అక్రమ కేసులు కట్టినా కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోరాడుతుంది. ఆ పోరాడే నాయకుల వెనకాల మేమందరం కూడా ఎప్పుడు నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. నా పేరు ఎర్రగుంట సుకుందరావు. నేను ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన సెక్రటరీని. మరి ఈరోజు మనమందరం కూడా చూస్తూనే ఉన్నాం, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, ఎలాంటి గడ్డుగనాలని మనం ప్రజలు ఎదుర్కొంటున్నామో
మరి మనమందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు మన మీడియా ద్వారాగా, ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా ద్వారాగా మనమందరం కూడా, ప్రజలందరూ కూడా కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క అరాచకాలని, అక్రమాలని ఎవరన్నా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద ఈ యొక్క పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని వాళ్ళని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. మరి రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, ఈ సాయి కృష్ణ నేతను కూడా ఎన్నో విధాలుగా టార్చర్లు పెట్టి అతను కూడా ఇచ్చేశారు. ఈ దుర్మార్గమైనటువంటి యొక్క పరిపాలనని మనం అందరం కూడా తొందరలోనే మట్టిపెట్టేటువంటి రోజు అనేది ఒకటి వస్తుంది. మరి చూశారు కదా, మరి కార్మూల్ సునీల్ గారు మరి యువజన సంఘానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో యువతని మేలుకొలుపుతూ చైతన్యవంతులను చేస్తుంటే, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని మరి ప్రశ్నిస్తుంటే, మరి ఏ రకంగా ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏ రకంగా కేసులు పెట్టి మరి వేధిస్తున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అరే, ప్రతిపక్షం పాత్ర ఏంటి? అధికార పార్టీ చేసేటువంటి యొక్క తప్పులను ఎత్తి చూపించి సరైనటువంటి యొక్క పరిపాలన ప్రజలకు అందించడమే ప్రతిపక్షం యొక్క బాధ్యత. అలాంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మరి సునీల్ గారు మరి ఈ రకంగా మద్యం కుంభకోణాలు, అక్రమ మద్యం రవాణా, మరి ఎక్కువ రేట్లు, ఈ కల్తీ మద్యాల వల్ల ప్రజల ప్రాణాలు వెళ్తున్నాయి, ఇవన్నీ ప్రశ్నిస్తే తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి వేధించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నాళ్ళు జరుగుతుంది ఇలాంటి పరిపాలన? ఎన్నాళ్ళు చేస్తారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి యొక్క పరిపాలన? ప్రభుత్వానికి అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ రోజు మీరు ఉండొచ్చు, చేతిలో మీ పవర్ ఉండొచ్చు, కానీ రేపొద్దున ఈ ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చిందని అంటే మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోనని ఈ లోకేష్ని హెచ్చరిస్తున్నాం అన్నమాట. లోకేష్ గారు, మీరు జాగ్రత్తగా మీరు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అందించండి. మీరు ఏది చేసినా కానీ మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఇక్కడ ఏదో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మీరేదో సునకానందం పొందుతున్నారేమో ఈ రోజున కేసులు పెట్టి. కానీ ఇవన్నీ కూడా అక్రమ కేసులు ఎప్పుడు కూడా నిలబడవు. నిజం ఎప్పుడు కూడా నిలకడగానే ప్రజలకు తెలుస్తుంది, ఎప్పుడు కూడా సత్యమే గెలుస్తుంది. మరి కాబట్టి మీరు ఎలాంటి విధానాలు మానుకొని, అరే ఏది చూసినా కానీ కనీసం ఈ యొక్క